భారీ ఎత్తున సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు విద్యార్థి నిరుద్యోగ సంఘ నాయకులు. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. అన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళ అరెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కొంతమంది విద్యార్థి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తికి 4,000 రూపాయలు ఇవ్వాలి. ఏదైతే యూత్ డిక్లరేషన్ చెప్పారో రాష్ట్ర ప్రభుత్వం మేము జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఉద్దేశంతో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగుల చేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరీ ముట్టడి చేయడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఉద్యమం ఇంకా ముందుకు యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. అలాగే రాజీవ్ యువ కిసానాలు కూడా వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ప్రచారాలకు ఆర్భటమవుతుంది. ఇది సరైనది కాదు. నిరుద్యోగి యువతకు నోటిఫికేషన్ లేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఏదైతే 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారో అవి ఉట్టి పేపర్లకు ప్రకటనలకు తప్ప రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తున్నారు తప్ప ఎక్కడ అమలు చేయట్లేదు. ఆ యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. దాంతో పాటు రాజీవ్ యువ వికాస్ 14 లక్షల మంది 16 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా అమలు చేయలేదు. జూన్ 2వ తారీఖు ఇస్తున్నటువంటి రాజీవ్ యువ వికాస్ ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తుంది. తక్షణమే రాజీవ్ యువ వికాస్ ని అమలు చేయాలి. అలాగే ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగులతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ చెప్తున్నాం. వెంటనే నిరుద్యోగులకి ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇది పరిస్థితి. డిమాండ్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు అందరూ కూడా. నిరుద్యోగ సంఘాలు కూడా ఎన్నికలప్పుడు విద్యార్థులకి నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఎక్కడ కూడా భర్తీ చేయని సిచ్యువేషన్. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలని ఈ ప్రభుత్వం మేమిచ్చామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటుందంటూ నిరుద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏవైతే నిరుద్యోగ వృత్తికి సంబంధించి 4,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మహిళలకి స్కూటీలు ఇస్తామని చెప్పారు. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ ఇన్ని హామీలు ఇచ్చి మరి ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా హామీలన్నింటినీ కూడా అమలు చేయకుండా మేము ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా ధర్నా చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాను. వీళ్ళు చూడొచ్చు సెక్రటరియట్ చుట్టూ కూడా దాదాపు 1 కిలోమీటర్ మేరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అన్ని నిరుద్యోగ సంఘాలందరూ కూడా ఏకమైనారు. ప్రభుత్వం పైన చాలా ఆవేదనతో చాలా కోపంతో వాళ్ళు ముట్టడిలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. మరి ఏనాడు కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, నిరుద్యోగుల పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినారు. వారికి ఇస్తాన్న హామీల గురించి ఏ రోజు కూడా చర్చించలేదు. పైగా మొన్న ధర్నా చౌక్లో ధర్నా చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదు, ఇప్పుడు ఆపండి అని చెప్పి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారంటూ కూడా ఇవాళ డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. స్వయాన ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం అనేది చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఓన్లీ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు భారీ ఎత్తున సెక్రటరియట్కు కదిలి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దాదాపు సెక్రటరియట్ చుట్టూ కూడా ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున పోలీసులు కావచ్చు, దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఎక్కడైతే వస్తున్నటువంటి వేస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మరి భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాలలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగులకు సంబంధించి ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. చూడొచ్చు వాళ్ళ ఎర్లీ మార్నింగ్ కూడా అరెస్టుల పర్వం
కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ నిరుద్యోగ చేసి జనార్దన్ కావచ్చు, లేకపోతే మోతిలాల్ కావచ్చు, లేకపోతే చాలా ఇలా నిరుద్యోగులు ఎవరైతే రెగ్యులర్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, ధర్నా చేస్తూ ఉన్నారో నిరుద్యోగులందరినీ కూడా ప్రేరేపించి మనకు కావాల్సినటువంటి హామీలు ప్రభుత్వం ముందు మనం తీర్చుకోవాలంటూ కూడా ఎవరైతే ముందుకెళ్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గొంతునెక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇస్తాను. సో ఇవాళ ప్రజాపాలన నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో దఫలాలుగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి మరి ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఈ విధంగా నిరుద్యోగుల పైన ఉక్కుపాదం మోపుతా ఉన్నది? ఎందుకు నిరుద్యోగులకు ఇస్తా అన్నటువంటి హామీలు ఎందుకు అమలు చేయట్లేదు? ఇవాళ చాలా బాగా చేస్తున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం, మా పాలన ఏ రాష్ట్రంలో లేని విధంగా చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తా ఉంటారు. మరి వాళ్ళని ఉద్యోగాలే ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినట్లు వాళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, ఉద్యోగ నోటిఫికేషన్ వేయకూడదు, ఇప్పుడు ఆపండి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడతారు. మరి ఆపండి అని చెప్పి అని చెప్పేటటువంటి నిరుద్యోగులు వాళ్ళు ఎందుకు వాళ్ళ ముట్టడికి ఎందుకు దారితీస్తూ ఉన్నారు, ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు నిరసన తెలుపుతూ ఉన్నారు? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వాళ్ళ 2 సంవత్సరాలు అయినా కూడా 2 లక్షల ఉద్యోగాలు రాలేదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. కనీసం వాళ్ళ జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, లేకపోతే నిరుద్యోగ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎటు చూసినా కూడా వాళ్ళ నిరుద్యోగులను మోసం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల విషయంలో స్పందించి జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ అంశాన్ని చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు హామీలను 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారో దాన్ని ఎంబటే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలంగాణ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము సెక్రటరేట్ ముట్టడి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే 4,000 నెలకు 4,000 ఇస్తామని చెప్పారో దాన్ని కూడా ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నిరుద్యోగ వృత్తిని అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు యావత్ తెలంగాణ నిరుద్యోగానికి నమస్కారం. ఈరోజు మేము స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలను ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించిందన్న 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పేసి ఈ మాట మేము నమ్మి యావత్ తెలంగాణ ప్రజానికానికి అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రాలు 33 జిల్లాలకి 33 జిల్లాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అరే మన జీవితాలు బాగుపడుతున్నాయి, గత ప్రభుత్వంలో మనం నష్టపోయాం, ఈ ప్రభుత్వంలో మన భవిష్యత్తు బాగుపడుతున్నాయి, మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేటటువంటి ప్రయత్నం అయితే మనం చేయాలని చెప్పేసి మేము అనుకున్నామన్నా. ఆ సందర్భంలో మేము అందరం కూడా బస్ యాత్ర చేపట్టినామన్నా. బస్ యాత్ర చేపట్టిన ప్రతి ఒక్కరిని మా వాళ్ళని లేకుంటే మా మిత్రులని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము అందరినీ గెలిపించినామన్నా. ఈరోజు మమ్మల్ని ఈ ఇచ్చినటువంటి మాటను హామీని పక్కన పెట్టేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు నిరుద్యోగులే కాదు, వీళ్ళు ధర్నాలు అంటే ఉద్యోగాలు రావద్దు, చాలా ఇప్పుడు మాకు నోటిఫికేషన్ వద్దు, ఇంకా మాకు కొంచెం గ్యాప్ ఉండాలని చెప్పేసి మేము ధర్నాలు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడడం ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పేసి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను తెలియజేస్తున్నాను. ఎస్ అన్న, ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్న. అసలు ఎవరు ఈ ముట్టడికి పిలుపునిచ్చారు, అసలు ఏ వ్యక్తులకు సంబంధం ఉంది, అసలు మామూలుగా రోడ్డు మీద వెళ్ళేటటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదన్న అని చెప్పేసి ఏమాత్రం కూడా ఇది ముందుగా ఈ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిందన్న. మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోండి, లేకుంటే మాకు చేత కాదంటే మీరు పక్కన వెళ్ళిపోండి అన్న. మా వల్ల కాదు, మేము ఈ ప్రభుత్వం మా వల్ల కాదు, మాకు చేతనైతే లేదు, మేము ఆ సందర్భంలో ఇచ్చినటువంటి మాట మాకు చేతనైతే లేదని చెప్పేసి మీరు స్పష్టంగా మీకు తెలంగాణ నిరుద్యోగ యువతకి మీరు హామీ ఇవ్వండి.
మీరు వద్దు మా వల్ల అయితే లేదని చెప్పేసి మీరు చెప్తే మేము కామ్గా ఉండిపోతాం. మీరు ఏది ఇవ్వకుండా త్వరలో అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది ఏమాత్రం సమయం. మీరు త్వరలో ఎప్పుడు ఒక స్పష్టమైనటువంటి డేట్ ప్రకటించండి. ఎన్ని రోజులని మేము నిరుద్యోగులు దాదాపుగా 3 సంవత్సరాలు అయింది. నేను తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థిని. 2022 సంవత్సరంలో నేను ఇక్కడ గ్రూప్ 2లో 21st సెంచరీ అకాడమీ జాయిన్ అయినాను. నేను లాస్ట్ టైం నాకు గ్రూప్ 2 మిస్ అయింది. తర్వాత మళ్ళీ నేను నా తల్లిదండ్రులు ఒక్కనే మాకు ఉద్యోగాలు వస్తాయేమో నా తల్లిదండ్రులు నేను ఒక భరోసాగా ఉంటానని చెప్పేసి కడుపు మార్చుకొని ఒక పూట తిండి ఉండి మరొక పూట తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అయినా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నామన్నా. ఇక్కడ ఒక్క నోటిఫికేషన్స్ మీరు ఆర్థిక ఫైనాన్షియల్ క్లియర్ అయిందని చెప్పేసి జీపీఓకి ఎటువంటి ఇబ్బంది ఏముందన్నా? అసలు జీపీఓకి సంబంధం లేనటువంటి ఏదో గ్రూప్ 1 కేసులు ఈ కేసులు ఆ కేసులు అని చెప్పేసి ఏదో ప్రగాలాలు మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉన్నది. లేకుంటే మా వల్ల కాదని చెప్పేసి మీరు మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే ఇందాక నేను చెప్పలే కదన్నా, అది ఇంటెలిజెన్స్ వైఫల్యం. వాళ్ళకు అసలు ఎవరు ఇప్పుడు మేము వస్తున్నాం కదా, ఈరోజు మేము ఉట్టడి ఈ విషయం గవర్నమెంట్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పట్లేదా? మేము ఎందుకు అంటే మాకు పని లేదా? మేమైనా పని లేక ఇక్కడ అశోక్ నగర్లో ఊళ్ళ నుంచి దాదాపు నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మాకు వద్దరని ఆయన మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము రోడ్ల మీద రావడానికి మాకేం పని లేదా? మేము ఏదైనా పనులు చేసుకుంటాం కదన్నా రోడ్ల మీద రావడానికి. ఎందుకు వస్తాము? ఇది మొత్తం అబద్ధాల మాటలు. అంటే ప్రభుత్వము మాకు తెలిసిన విషయంలో ఇంత దానికే మీరు ఎంత అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంకా మాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానికాన్ని కానీ అన్ని అబద్ధాల మాటలని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మాకు ఉంది. ఖచ్చితంగా మేమే స్థానిక సంస్థలు మేమే నిలబడతాం. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ముట్టడి అంటే కులా చూసినామో ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నాం. ఈరోజు రియాజ్ సార్, ముఖ్యంగా రియాజ్ సార్, మేము రియాజ్ సార్ ఆధ్వర్యంలోనే బస్ యాత్ర చేపట్టినాం సార్. మేము స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి, మీరు మన ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీపై ఉన్నది మాపై ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని ఒక ధైర్యం, మాకు ఎక్కడ లేనటువంటి ధైర్యం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోలో 2023 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అది నమ్మే మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న. ఈరోజు మా మాటలన్నీ ఫాల్తు మాటలు అయిపోయినాయి అన్న. ముఖ్యమంత్రి చెప్పేది ఏమిటి, మీరు మాట నిలబెట్టుకోండి ఫస్ట్. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మాటని లేదా మా వల్ల కాదంటే మీరు వెళ్ళిపోండి. మా వల్ల కాదని చెప్పేసి మీరు స్పష్టంగా మాకు 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి 60 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎక్కడ ఎగ్జామ్ పెట్టిండు ఆయన? అసలు నోటిఫికేషన్ ఎక్కడ జారీ చేసిండు? నోటిఫికేషన్ జారీ చేసిండా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ ఉద్యోగాలని ఈయన నోటిఫికేషన్ అంటే నియామక పత్రాలు ఇచ్చేసి నేను 60,000 ఉద్యోగాలు, ఆయన ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలే అనుకుంటున్నాను. బహుశా ఆ 12,000 ఉద్యోగాలు ఇచ్చింది ఆయన ఇచ్చింది ఏం లేదు కొత్తగా. ఆయన గత త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతుంది. అది ఎప్పుడు త్వరలో ఎప్పుడు ఒక హామీ ఇవ్వండి, నిరుద్యోగ యువతకి ఒక హామీ ఇవ్వండి, స్పష్టమైనటువంటి ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, జాబ్ క్యాలెండర్ ఒక మాట ఇవ్వండి. ముఖ్యమంత్రి అది ఎవరెవరో చెప్తారు సార్, ఎవరెవరో ప్రజాప్రతినిధులు చెప్పి ఇస్తాము మాట ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు, కానీ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం లేదు. ఆ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉందనా? ఎస్ఐ కానిస్టేబుల్ ఎటువంటి కోర్టు కేసులతో సంబంధం ఏముంది? ఇప్పుడు జీపీఓ ఉంది. జీపీఓ లాస్ట్ వీఆర్ఓలకు నియామకం చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 7,404 పోస్టులు మేము ఉన్నాయి బహుశా. అవి మీరు జారీ చేయండి. అవి ఇస్తే మాకు నిరుద్యోగ ఒక ధైర్యం వస్తుంది. మీరు ముందుగా ప్రకటించిన తర్వాత మీరు మా లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాం. నేను నిరుద్యోగిని. ఇప్పుడు నేను నిరుద్యోగంలాగా కనిపిస్తున్నాను లేకుంటే ప్రతిపక్ష పార్టీ వ్యక్తిలాగా కనిపిస్తున్నాను? ముఖ్యమంత్రి అనేక దఫాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రతిపక్షాలు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఆయన స్వయంగా ఏం చెప్పారు, ఇక్కడ స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చెప్తున్నారేమో వీళ్ళని. మొన్న మాట్లాడతారు ఒక వ్యక్తి, వీళ్ళు అసలు లఫడ్ గాళ్ళు బేకార్ గాళ్ళు. మేము బేకార్ గాళ్ళం కాదు సార్, మేము బేకార్ గాళ్ళం అవుతుంటే ఇక్కడ ఎందుకు వస్తాము? ఇక్కడ అశోక్ నగర్లో ఉండి చదువుకోవడానికి అవసరం మాకేముంది సార్? ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాటల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. లేని పక్షాల్లో స్థానిక సంస్థల్లో మా దమ్మేందో మా ప్రతాపేందో మేము చూపిస్తాము.